శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారికి. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, న్యూ ఇయర్. పంచాంగ రీత్యా మనకు ఉగాది ఎలాగ ఉందనుకోండి. బట్ కొత్త సంవత్సరం వస్తుంది అనగా ఒక సరదా, ఒక ఆనందం, ఏదైనా శర్మ గారు మంచి మాటలు చెప్తే బాగుండని. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన దృష్టిలో పెట్టుకుంటూ ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది 2026 అనే విషయాన్ని కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిథున రాశి వారికి మిథున రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంది. తర్వాత కుటుంబ స్థానంలో మనకు కొంత అనుగ్రహం కనబడుతుంది. కానీ ఇక్కడ భాగ్యంలో చూస్తే రాహు, రాజ్యంలో చూస్తే శనీశ్వరుడు కనిపిస్తున్నారు. ఫైన్. ఇలా ఉన్నప్పుడు మిథున రాశిలో మనకు కనబడేది ఏంటంటే ఇక్కడ మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం కనబడతాయి. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి 9 ఇంట్లో రాహు కనిపిస్తున్నారు, 10 ఇంట్లో శనీశ్వరుడు. 10 ఇంట్లో శనీశ్వరుడు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఆదాయం ఇస్తారంటే తప్ప ఇంత అని క్లారిటీ చెప్పడం వ్యాపారస్తులకి. అలాగే ఒక లక్ మీద వెళ్ళిపోతున్న మిథున రాశి వారికి 9 ఇంట్లో ఎప్పుడైతే రాహు కూర్చున్నాడో లక్ని కొంత కంట్రోల్ చేస్తాడు. వాడు కొంతకాలం అక్కడ ఉంటాడు, ఈ సంవత్సరం ఉంటాడు. కాబట్టి ఈ లక్ని కంట్రోల్ వాడు చేయడం కావాలని ఏమిటంటే మనకు ఇంతకుముందు లక్ ఉండబట్టి చాలా సునాయాసంగా జరిగే బోల్డ్ పనులు ఉంటాయి. అది 1 గంట కష్టపడితే 2 గంటల డబ్బులు వచ్చేసేవి సునాయాసంగా. అది ఈ సంవత్సరం కొంచెం రిస్కీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంత ఖర్చు కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఎంత ఈజీగా అయిపోలేరా, ఈ పలానా మనిషి పలానా చోటుకి వెళ్తే 5 నిమిషాలు పని చేసుకుని వచ్చాడు. ఈ సంవత్సరం ఆ పలానా పనికి ఆ పలానా మనిషిని పంపిస్తే ఆ దారిలో వాడికి ఏదో చిరాకులు వచ్చి వాడి బండి రిపేర్ అవ్వడమో, లేకపోతే బండి టైంకి వెళ్ళకపోవడమో, ఆ మనిషిని టైంకి వెళ్ళకపోవడం, ఏదో కారణాలు అవ్వడం, దానికి ఒక ఖర్చు అయిపోవడం, కొంత ఒత్తిడి తీసుకోవడం, ఆ తర్వాత పని అవ్వడం. అంత సునాయాసంగా జరగదు. అంటే లక్ ఫేవరింగ్ అనేది కొంత తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే లక్ ఫేవరింగ్ తక్కువ ఉంటామో ఇక అలవాటు అయిపోయిన మిథున రాశి వారికి సడన్గా ఒక్కసారిగా కన్ఫ్యూజన్లో పడిపోతారు. కన్ఫ్యూజన్ పడిపోయి నాకు ఇంకా టైం పూర్తిగా బాగోలేదేమో అనుకుంటారు. టైం బాగోలేకపోవడం వేరు, లక్ అన్ఫేవర్గా ఉండడం అనేది వేరు. లక్ లేనప్పుడు అంటే హార్డ్ వర్క్ విల్ బి అప్రిషియేటెడ్. ది మోర్ యూ డూ హార్డ్ వర్క్ యూ విల్ బి అప్రిషియేటెడ్ ఇన్ ద మార్కెట్. లక్ ఉన్నవాడికి ఏంటంటే హార్డ్ వర్క్తో పాటు లక్ యాడ్ అవుతుంది. కాబట్టి 100 రూపాయలు హార్డ్ వర్క్ చేసిన వాడికి లక్ ఫేవర్ అయితే వాడికి 500 రూపాయలు వస్తాయి జీతము, కమిషన్ రూపంలో. లక్ ఫేవరింగ్ కానప్పుడు ఏంటంటే 100 రూపాయలకు హార్డ్ వర్క్ చేసేవాడికి 100 రూపాయలు వస్తాయి. అంత వేరియేషన్ ఉంటుంది. అలవాటు పడ్డ మనుషులు ఎవరైతే ఉంటారో మిథున రాశిలో వాళ్ళకి ఎడిషనల్ ఇన్కమ్ అలవాటు పడినా, లేకపోతే సోర్స్ ఆఫ్ బిజినెస్ చేసేటప్పుడు 2-3 రకాలుగా ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించిన వాడు ఎవరైతే ఉంటారో అలాంటి అలవాటు పడిన వాడికి ఏంటంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఉద్యోగరీత్యా కొత్త అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. డెఫినెట్లీ మనం జూన్ లోపల వచ్చిన అవకాశాలు వదులుకోకుండా ట్రై చేయొచ్చు. అందులో కూడా కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారం తెలిసి రకరకాల వ్యాపారాలు, ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, మిల్క్ ప్రొడక్ట్స్, స్టోన్స్, మైన్స్, అదేవిధంగా మనం చూసుకుంటే రకరకాలుగా మెడికల్ సంబంధించిన ఇవి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ అనుకోండి, ఫ్రీలాన్స్గా వర్క్ చేసే అనుకోండి, అగ్రికల్చర్ సంబంధించిన అనుకోండి, ఇంకో ఒకటనే కాదు, ఏ వ్యాపారమైనా మిథున రాశి వారు వ్యాపారం లగ్నం కాబట్టి ఏ వ్యాపారం చేయాలనుకున్నా వ్యాపారం ఏంటంటే ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్స్పాన్షన్కి అయ్యే ఖర్చులు అయిపోతాయి. ప్రాఫిట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సంవత్సరం ప్లస్ ఆర్ మైనస్ కొద్దిగానే ఉంటుంది ప్రాఫిట్ ఎక్స్పాన్షన్ చేసే బిజినెస్లో. బట్ అంటే ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు బ్యాలెన్సింగ్ చేస్తారో ప్రాఫిట్ వచ్చినా ఆల్రెడీ ఎక్స్పాన్షన్ కింద ఖర్చు పెట్టాం కాబట్టి ఇది పెద్ద ప్రాఫిట్ లాగా మీకు కనిపించదు, ఖర్చు ఎక్కువ కనబడుతుంది కాబట్టి. సో అలా కంపేర్ చేయకండి ఈ సంవత్సరం మీరు వ్యాపారస్తులు ఎవరు. ఎక్స్పాన్షన్ చేసేది ఎప్పుడు ఒక లాంగ్ లాస్టింగ్ ఇష్యూ, ఇయర్స్ కోసం మనం చేస్తాం. ఒక వ్యాపారం మొదలుపెట్టామనుకోండి, 10 ఏళ్ళకి సరిపడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ల్యాండ్ కోసం అనుకోండి, టైల్స్ అనుకోండి, మిషనరీ అనుకోండి, ఇవన్నీ ఒక 5-6 ఏళ్ళ వరకు చేస్తాం. అవన్నీ ఈ సంవత్సరం ఖర్చులోనే కదా వేస్తాం మనం. విపరీతం ఖర్చు అనేది కనబడుతుంది మీకు. నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్లో దీన్ని డిప్రిషియేషన్ చేసి చేస్తాం మనం, అఫ్కోర్స్. బట్ ఈ సంవత్సరం ఖర్చులో కనబడుతుంది కదా. కానీ ఈ సంవత్సరం వచ్చిన ఆదాయం ప్రాఫిట్ ఎలా కనబడుతుంది, తక్కువ కనబడుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు ఈ సంవత్సరం. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలాంటి బాగానే వెళ్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళకి బిల్స్ రిలీజ్ అవుతాయి, సక్సెస్ఫుల్ కనబడుతుంది, ఒక పాజిటివ్. మళ్ళీ ఖర్చులు కూడా అయిపోతాయి. ఎందుకంటే ఈ బిల్స్ రిలీజ్ అయ్యే లోపల మీరు ఇంట్రెస్ట్ కొంత డబ్బు తీసుకొచ్చి వ్యాపారం మొదలుపెట్టి ఉంటారు. ప్రభుత్వం పనులు చేసేటప్పుడు వాటికి ఇంట్రెస్ట్ వాటికి ఆల్రెడీ మీ బిల్స్ పేమెంట్స్ ఎన్నో చేసి ఉంటారు. సో ఆ రకమైన ఖర్చు విపరీతంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాల్లో కొంచెం పాజిటివ్గా ఉంటుంది, మీకు అనుకూలంగా జరుగుతుంది. అంటే ఏం భయపడక్కర్లేదు. కోర్టు అలాగే కొన్ని అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవుతే వరి ఇవ్వకలేదు. ఇంకా కుటుంబ పరంగా తీసుకుంటే
కుటుంబపరంగా అంటే బృహస్పతి అన్నాడు కుటుంబ స్థానంలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సో కుటుంబపరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ భయపడకలే. కుటుంబపరంగా మంచి బెనిఫిట్లు ఉంటాయి. అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళందరితో చక్కగా ఉండడం, మేనత మేనమామ పిల్లలతో కూడా సరదాగా చేయడం, ఇవన్నీ కుటుంబపరంగా పాజిటివ్ సిగ్నిఫికెన్స్. ట్రావెల్స్ ఎక్కడైనా చేస్తున్నప్పుడు మీకు అది లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ పరంగా ట్రావెల్స్ చేయండి, పర్సనల్ ట్రావెల్స్ చేయండి, ఏం ట్రావెల్ చేసినా అందులో మీకు ఒక బెనిఫిట్ అయితే కనబడుతుంది. సో పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అంటాం, పాజిటివ్గా మీకు వర్క్ చేస్తుందన్నమాట. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా కొంతవరకు మీకు సక్సెస్ చూపిస్తుంది. లక్కీ నెంబర్ 5 and 6 మీకు పాజిటివ్గా పనిచేస్తున్నది ఇప్పుడు ఉన్నప్పుడు. అలాగే ఓవరాల్గా మనం తీసుకుందాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక గృహప్రవేశం ఉంది, ఒక శంకుస్థాపన ఉంది, ఒక భూమి పూజ ఉంది, ఇలాంటివన్నీ కార్యక్రమం మీరు పాల్గొంటారు. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంవత్సరం ఈ జూన్ లోపల అంటే గురువు యొక్క బలం సంపూర్ణం ఉంది కాబట్టి మ్యారేజ్లో కూడా రకరకాల మ్యారేజ్ ఉంటాయి. గాంధార వివాహం అంటారు. ఎంతో కాలం పెళ్లి కాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. 30 అయిపోయింది, 40 ఏళ్ళు వచ్చేసే పెళ్లి కాలేదంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం. సో ఈ రకంగా మనం చెప్పుకొని పోతుంటే మనకు బ్యాలెన్స్గా ఉందని చెప్పవచ్చు మిథున రాశి వారికి. కానీ ఒకసారి మీ స్టేట్మెంట్ తీసుకుంటే సంవత్సరం అన్నీ కలిసి చూసుకునేసరికి ఖర్చు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఖర్చు దగ్గర కనబడుతుంది, లాస్ ఖర్చు చూపించదు. అది ఖర్చు వేరు, లాస్ వేరు. మన చేతిలో ఖర్చు పెడతాం, అది వేరు. లాస్ అంటే మన ప్రొడక్షన్లోనే లాస్ అవ్వడం, ప్రాఫిట్ కాదు. వ్యాపారం జరగకుండానే లాస్ అయిపోతారు ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టాక్ ఎక్స్చేంజ్లో చేయి పెట్టకుండానే షేర్ రేట్ పడిపోతే ఆటోమేటిక్గా మీకు వాల్యూ పడిపోతుంది అక్కడ ఆ స్టాక్కి. అలాగే ఏంటంటే ఇవన్నీ మనకు చూసుకోవాలి కాబట్టి ఆ రకంగా నష్టాలు చూపించే అవకాశం ఉంది తప్ప వేరే ఇంకేం లేదు. ఇక్కడ మిథున రాశి వారు ఏం చేయాలి అంటే 90% గురువు అనుగుణం కొంత ఉంది కాబట్టి నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః ఇది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. ఇప్పుడు నారాయణ మంత్రం అనేసరికి అందరూ అనుకుంటారు అదేముంది అంత చిన్న మంత్రం అని, కానీ నారాయణ అష్టాక్షి మహామంత్రం అది చాలా అద్భుతమైన మంత్రం, చాలా సున్నితమైన మంత్రం, ఎంతో ఆనందాన్ని ఇచ్చే మంత్రము. ఆనందంగా ఆహ్లాదకరంగా మన యొక్క భోగాన్ని ఇస్తూ మన రోగాన్ని తగ్గించే అద్భుతమైన మంత్రం. ఓం నమో నారాయణాయ నమః. చక్కగా ఈ మంత్రాన్ని సాధన చేయండి. చేస్తే మీకున్న చిన్న చిన్న ఖర్చులు కూడా ఏదైతే ఖర్చు అవుతుంది విపరీతంగా సంపాదన కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది మనం ఇందాక చెప్పుకున్నట్టయితే ఆ ఖర్చు కూడా ఆనందంగా అయ్యి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు ఆర్థిక బలాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. సో అలా చేసుకుంటారండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.